హాయ్ అండి. ఇవాళ ఉసిరికాయతో పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను. ఇది 2, 3 నెలలు నిలవ ఉంటుంది. తప్పకుండా చేసి చూడండి. ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకోండి. తీసుకుని బాగా కడగండి. కడిగి తడి లేకుండా బాగా తుడిచి ఆరనివ్వండి. ఈ లోపల ఒక పొడి చేసుకోవాలండి. ఒక స్పూన్ మెంతులు తీసుకోండి. మెంతులు వేసి కొంచెం దోరగా వేగనివ్వండి. ఇందులోనే మరొక టేబుల్ స్పూన్ ఆవాలు కూడా తీసుకోండి. ఆవాలు వేసుకోండి. ఇది కూడా కొంచెం దోరగా వేగనివ్వండి. చిట్పట్లు ఆగడగానే 2 కలిపి దించుకోండి. మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. అదే పాన్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఉసిరికాయలు తగ్గట్టు ఆయిల్ కప్పు వేసుకోండి. కొద్దిగా వేడెక్కనివ్వండి. వేడెక్కాక తడి లేకుండా తుడిచిపెట్టుకున్న ఉసిరికాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకుని ఇలాగా తక్కువ ఫ్లేమ్పై మగ్గించుకోవాలండి. ఉసిరికాయల్లో పచ్చిదనం పోయి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. చూసారా? కొంచెం కాసేపు మగ్గించుకోవాలి. ఇలా అంటే చాలు. ఇలాగ ముక్కల కింద విడిపోయేలా రావాలండి. సరిపోయింది. ఇలా మగ్గాయి. కలర్ మారాక ఇలా మగ్గాక ఆయిల్ లేకుండా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. మనం ఇలా చేత్తో అంటే చాలండి. లోపల పిక్కలు వచ్చేస్తాయి. చేత్తోనే ఇలా ముక్కల కింద చేసి ఉంచుకోవచ్చు. పిక్కలు లేకుండా ఇలాగా చేత్తో ఇలా అంటే ముక్కలు అయిపోతాయండి. ముక్కలు చేసి ఉంచుకోండి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి తొక్క తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి పోపు వేసుకోవాలండి. ఎండుమిర్చి 2 కొద్దిగా కలిపి వేగనివ్వండి. కరివేపాకు వేసుకోండి. ఇంగువ కూడా వేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఇంగువ వేసుకోండి. లేకపోతే ఇంగువ వేగంగా మాడిపోతుంది. ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకుని మొత్తం చల్లారనివ్వాలండి. వేడిగా ఉన్న తాలింపు వేసి కలిపిన నూనె వేసి కలిపిన పచ్చళ్ళు వాసన వచ్చి బూజు వచ్చేస్తాయండి. అందుకే పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందాక చేత్తో ముక్కలుగా చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఒక గ్లాస్ బౌల్లో వేసుకోవాలి. కారం సరిపడా వేసుకోవాలండి. అర కేజీకి ఒక హాఫ్ కప్ కారం అయితే నేను వేసుకున్నాను. ఉప్పు హాఫ్ కప్ కంటే తక్కువ వేసుకోవాలి. చూసి వేసుకోవచ్చండి. ముందు తగ్గించి వేసుకోండి. అంతా కలుపుకున్నాక టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇందాక మెత్తగా పౌడర్ చేసిన మెంతులు ఆవాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో నిమ్మకాయ రసం వేసుకోవాలండి పులుపు కోసం. అలాగే దంచిన వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చాలా రుచి ఇస్తుంది దంచిన వెల్లుల్లిని. ఒక నిమ్మకాయ రసం తీసి వేసుకోండి. బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఉసిరికాయలను ఎండబెట్టుకుని కూడా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉసిరికాయని ఏ రూపంలో అన్నా సరే సంవత్సరం అంతా కూడా దాచిపెట్టుకోవచ్చండి. పోషక విలువలు పోవు. మనం ఎండబెట్టి దాచుకున్నా, లేదంటే ఇలా పికిల్స్ రూపంలో పెట్టుకున్నా, క్యాండీలు చేసుకున్నా, మురబ్బాలు చేసుకున్నా, ఎలా చేసినా కూడా ఉసిరిలో పోషక విలువలు నశించవండి. అందుకే ఈ సీజన్లో దొరికి ఉసిరికాయలని ఇలా భద్రపరుచుకోండి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. రోజు ఉసిరికాయలు తింటే హెల్త్కి చాలా మంచిదండి. జుట్టుకి కూడా. ఇలా బాగా కలుపుకొని ఇలా ఉంచుతాం. 2-3 రోజులు ఇలా ఉంచాలండి. ఉంచి మధ్యలో కలుపుకోవాలి. కలుపుకున్నాక తర్వాత ఒక బాటిల్లోకి గాజు సీసాలకు వేసుకోవాలి. దేనైతే కప్పు ఆయిల్ వేసానండి. ఇంకొక అరకప్పు కూడా పట్టిలా ఉంది. ఇంకొక అరకప్పు ఆయిల్ కూడా వేసుకోండి. నేనైతే వెంటనే వాడేసుకుంటాం డైలీ. అందుకే ఆయిల్ మరీ ఎక్కువ వేయలేదండి. ఇలా చేసి పెట్టుకున్న పచ్చడిని గాజు సీసాలా వేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అయితే 5-6 నెలలు నిలవ ఉంటుందండి. అదే బయట అయితే ఒక 2-3 నెలలకు మించి ఉండదు. తప్పకుండా ఉసిరికాయ ఊరగాయ ఇలా చేసి పెట్టుకోండి. ఇలా కాకుండా కాయ పడంగా కూడా చేసుకోవచ్చండి. అందులో నిమ్మకాయ రసం బదులు చింతపండుని ఉడికించి గుజ్జు తీసుకుని కూడా కలిపి చేసుకోవచ్చు. అది కూడా ఇంకోసారి చేసి చూద్దాం. తప్పకుండా ఉసిరికాయ పచ్చడి ఇలా చేసుకోండి. ఆస్వాదించండి. మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.